క్యాలెండర్ ఓపెన్ చేయగానే మనందరినీ వేధించే ఒకే ఒక్క ప్రశ్న, జనవరికి 31 రోజులు, మార్చికి 31 రోజులు, కానీ ఈ 2 నెలల మధ్య ఉన్న ఫిబ్రవరికి మాత్రం కేవలం 28 రోజులే. ఎందుకు? ఈ నెలకు జరిగిన అన్యాయం ఏంటి? దీని వెనుక ఉన్న రోమన్ చక్రవర్తుల ఈగో క్లాష్ ఏంటి? అసలు ఈ 28 రోజుల వెనుక దాగి ఉన్న అసలైన సైన్స్ ఏంటి? ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నెల గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలను తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం చిన్నప్పటి నుండి చదువుకున్నాం ఏడాదికి 365 రోజులని, కానీ అది పచ్చి అబద్ధం. నిజానికి భూమి సూర్యుని చుట్టూ ఒక రౌండ్ వేయడానికి సరిగ్గా 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. అంటే ప్రతి ఏటా దాదాపు 6 గంటల సమయం మిగిలిపోతుంది. ఈ 6 గంటలను అలాగే వదిలేస్తే ఏమవుతుందో తెలుసా? 100 ఏళ్ల తర్వాత మన క్యాలెండర్ 24 రోజులు వెనక్కి వెళ్తుంది. అంటే జూన్ నెలలో ఉండాల్సిన ఎండలు జూలైకి వెళ్తాయి, డిసెంబర్లో ఉండాల్సిన చలి జనవరికి మారుతుంది. మొత్తానికి సీజన్స్ తలకిందులవుతాయి. ఈ గందరగోళం లేకుండా ఉండడానికే ఆ మిగిలిన 6 గంటలను 4 ఏళ్ల పాటు పోగేసి ఒక అదనపు రోజుగా మార్చి ఫిబ్రవరికి 29వ రోజుగా తగిలించారు. అదే మన లీప్ ఇయర్. సరే, లీప్ ఇయర్ సంగతి పక్కన పెడితే మామూలు రోజుల్లో కూడా ఫిబ్రవరికి 30 రోజులు ఉండొచ్చు కదా. అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. క్రీస్తు పూర్వం 46లో జూలియస్ సీజర్ క్యాలెండర్ను సెట్ చేస్తున్నప్పుడు తన పేరు మీద ఉన్న జూలై నెలకు 31 రోజులు ఉండేలా ప్లాన్ చేశాడు. అప్పుడు ఫిబ్రవరికి 29 రోజులు ఉండేవి. కానీ ఆయన తర్వాత వచ్చిన ఆగస్టస్ సీజర్ కథను మార్చేశాడు. ఆగస్టస్ తన పేరు మీద ఉన్న ఆగస్టు నెలలో 30 రోజులే ఉండటాన్ని అవమానంగా భావించాడు. జూలైకి 31 రోజులు ఉన్నప్పుడు నా ఆగస్టుకి ఎందుకు ఉండకూడదు అని పట్టుబట్టాడు. ఆ ఒక్క రోజు కోసం ఆగస్టు కన్ను అప్పటికే తక్కువ రోజులున్న ఫిబ్రవరి మీద పడింది. అలా ఫిబ్రవరి నుండి మరో రోజును లాగేసి ఆగస్టుకు కలిపారు. ఫలితంగా ఫిబ్రవరి 28కి పడిపోయింది, ఆగస్టు 31కి చేరింది. ఒక చక్రవర్తి ఈగో కోసం ఒక నెలకు రోజులు తగ్గిపోయాయన్నమాట. కేవలం రోజులే కాదు, ఫిబ్రవరి గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. కొన్నిసార్లు ఫిబ్రవరి నెలలో అసలు పౌర్ణమి అనేదే రాదు. దీనిని బ్లాక్ మూన్ అంటారు. ఇది కేవలం ఫిబ్రవరిలోనే సాధ్యం. ఫిబ్రవరి 29న పుట్టిన వారిని లీపర్స్ లేదా లీప్లింగ్స్ అంటారు. పాపం, వీరు 4 ఏళ్లకు ఒకసారి మాత్రమే బర్త్డే జరుపుకుంటారు. ప్రాచీన రోమన్లు ఫిబ్రవరిని ఒక శుద్ధి చేసే నెలగా భావించేవారు. అందుకే దీనికి తక్కువ రోజులు కేటాయించారని కొందరి వాదన. సో అదండి ఫిబ్రవరి వెనుక ఉన్న హిస్టరీ అండ్ సైన్స్. ఒకవేళ మీకు కూడా ఫిబ్రవరి 29వ తేదీన పుట్టిన ఫ్రెండ్స్ ఉంటే వారిని ఈ వీడియోలో ట్యాగ్ చేయండి. వచ్చే లీప్ ఇయర్ 2028 కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.